హాయ్ గాయ్స్! ఈ రోజుల్లో డిగ్రీ చేస్తే సరే జాబ్‌లనేవి ఉండట్లేదు. అలాగే సాఫ్ట్‌వేర్ చూసుకున్నట్లయితే అందరూ సాఫ్ట్‌వేర్ అన్నారు. కానీ ఏఐలతో ముంచేసింది. ఇంజినీర్ చూసుకున్నట్లయితే 100 మంది స్టడీ చేస్తే 10 మందికి జాబ్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఆటోలని, తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ సొంత పనులన్నీ చూసుకొని చేసుకుంటున్నారు. కానీ మెయిన్‌గా ఇప్పుడు ట్రెండ్ ఏదుందంటే బ్రదర్ చెప్పాలంటే టీచర్ జాబ్స్ అనేవి ఉన్నాయి. టీచర్ జాబ్స్ చక్కగా జీతాలొస్తాయి. వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెడికల్ ప్రొఫెషన్‌లో జాబ్స్ ఉన్నాయి. లేకపోతే చక్కని కెరీర్ ఉంది. మిగతాయన్నీ చాలా హెడేక్ బ్రో. ఒకవేళ మీరు డిగ్రీ చేస్తే హైదరాబాద్ ఎళ్ళాలి. అక్కడ మీకు 22,000-15,000 అలా జాబ్స్ వస్తాయి. మిగతాయి చూసుకున్నట్లయితే జాబ్స్ అనేవి చాలా వెరీ లెస్. నా సజెషన్ ఏంటంటే నర్సింగ్ అనేది బెస్ట్ కోర్స్ ఫ్రెండ్స్. వావ్! నర్సింగ్ చేస్తే మీరెక్కడైనా సరే సెటిల్ అయిపోవచ్చు. చిన్న క్లినిక్ పెట్టుకోవచ్చు. లేకపోతే హాస్పిటల్‌లో చేయొచ్చు. అంతేకాదు మీరు రైల్వే నర్స్ అవ్వచ్చు. ఆహ్, లేకపోతే ఫ్లైట్‌లో నర్స్ అవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్‌లో నర్స్ చేయొచ్చు. లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే మీరు నర్స్ చేయొచ్చు. 80,000 వస్తది. లేకపోతే 40,000 వస్తది. దాంతో మీరు ఏ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా అట్‌లీస్ట్ మీకు 35,000 వస్తది. నాకొద్దు అనుకుంటే మీరు అదర్ కంట్రీస్‌కెళ్తే లైక్ దుబాయ్, అమెరికా ఆర్ యూకే ఎళ్తే 2,00,000 వస్తాయి పర్ మంత్. నిజంగా నర్సింగ్ అనేది బెస్ట్ కోర్స్. స్ట్రెస్ చాలా తక్కువుంటది. ఈజీ వే ఫ్రెండ్స్. I hope you all understood and other medical profession also. Thank you.